అమరావతి మహానగరం అవుతుందా? విభజనకు గురై రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిన ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని విషయంలో పుష్కర కాలం గడిచినా భిన్నాభిప్రాయాలు, రాజకీయ విభేదాలు సమసిపోవడం లేదు. రాజధానిగా అమరావతిని గత టీడీపీ, ప్రస్తుత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రతిపాదించి అంతర్జాతీయ నగరంగా నిర్మిస్తోంది. అందుకోసం 1,00,000 ఎకరాలు, వాటిలో కనీస వసతుల కల్పనకే 2 లక్షల కోట్లు అవసరమని సీఎం చంద్రబాబు సహా పాలక పక్ష నేతలు చెబుతున్నారు. పైగా 2028 నాటికే అమరావతిని అందుబాటులోకి తెస్తామంటున్నారు. కానీ వైసీపీ నేతలు మాత్రం తీవ్రంగా విభేదిస్తున్నారు. మౌలిక వసతులకే 2 లక్షల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారని, అలాగే నిర్మాణాలు, నిధుల లభ్యతను దృష్టిలో ఉంచుకుంటే నగర నిర్మాణం ఇప్పట్లో పూర్తి అయ్యేది కాదంటూ మొదట 3 రాజధానుల ప్రతిపాదనను, తాజాగా మావిగన్ మోడల్ ను తెరపైకి తీసుకొచ్చారు. ఈ మూడింటిలో ఏది మంచిదన్న చర్చ ఇప్పుడు జోరుగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో కొత్త నగరంగా రూపుదిద్దుకుంటున్న నయా రాయ్పూర్ అనుభవాలను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు దేశంలో జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు ఏర్పాటయ్యాయి. వీటిలో ఛత్తీస్గఢ్ కు రాజధానిగా రాయ్పూర్ ను ఖరారు చేశారు. అయితే ఆ పట్టణంలో రాజధాని స్థాయికి తగిన వసతులు లేకపోవడంతో దానికి ఆనుకునే నయా రాయ్పూర్ పేరుతో కొత్త నగర నిర్మాణాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ నగరం పేరు కొన్నాళ్లకే నయా రాయ్పూర్ అటల్ నగర్ గా పేరు మార్చుకున్నప్పటికీ 2 దశాబ్దాలు గడిచినా నిర్మాణం మాత్రం కొలిక్కి రావడం లేదు. దేశంలో తొలి గ్రీన్ఫీల్డ్ క్యాపిటల్ గా చెబుతున్న నయా రాయ్పూర్ నగరంలో ఆధునిక హంగులు కల్పిస్తున్నా ప్రజలు మాత్రం అటువైపు మొగ్గు చూపడం లేదు. ఫలితంగా కొత్త నగరం వెలవెలబోతోంది. సెలవు రోజులైతే పూర్తి నిర్మానుష్యంగా కనిపిస్తుంది. 2006లో నయా రాయ్పూర్ డెవలప్మెంట్ అథారిటీ NRDA ఏర్పాటు చేసి నిర్మాణాలు ప్రారంభించారు. 2 దశాబ్దాల తర్వాత చూస్తే నిర్మాణం కనీసం ఓ సాధారణ పట్టణ స్థాయికి కూడా చేరలేదు. ప్రస్తుత అంచనాల ప్రకారం 70,000 జనాభా కూడా అక్కడ నివసించడం లేదు. ఇక రాష్ట్ర స్థాయి కార్యాలయాల సిబ్బంది, ప్రభుత్వ ప్రతినిధులు, ప్రభుత్వంతో అవసరం ఉన్న వారంతా రోజువారీ రాకపోకలు సాగిస్తున్నారు. పాత రాయ్పూర్ కు 20 కిలోమీటర్ల దూరంలోనే ఉండడం, రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉండడంతో కొత్త నగరంలో ఎవరూ నివాసం ఉండటం లేదు. ఫలితంగా ఆఫీసు సమయాలు ముగిసిన తర్వాత సెలవు రోజుల్లో నయా రాయ్పూర్లో మనుషుల జాడ కనిపించడం గగనమే. దీని నిర్మాణానికి 41 గ్రామాలకు చెందిన 5,000 మంది రైతుల నుంచి భూసేకరణ చేశారు. ప్రస్తుతం విశాలమైన రోడ్లు, ప్రభుత్వ కార్యాలయాల భవనాలు, రాజప్రసాదాన్ని తలపించే సచివాలయం నిర్మించారు. సమీపంలోనే నిర్మించిన అసెంబ్లీ భవనాన్ని గత ఏడాదే ప్రారంభించారు. దాంతో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇక్కడి నుంచి పనిచేయడం ప్రారంభించాయి. అయితే ఆయా సంస్థలు, శాఖల సిబ్బంది నిత్యం వచ్చిపోవడమే తప్ప నయా రాయ్పూర్లో నివసించడానికి మొగ్గు చూపడం లేదు. సుమారు 19,800 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ గ్రీన్ఫీల్డ్ సిటీలో అత్యంత ఖరీదైన విల్లాలున్నాయి. సీఎం, మంత్రులకు విశాలమైన నివాసాలు కట్టారు. ఇక ఉన్నతాధికారుల నుంచి కింద స్థాయి సిబ్బందికి తగ్గట్లుగా భవనాలు నిర్మించారు. అయితే అవన్నీ ఇప్పటికీ ఖాళీగానే కనిపిస్తున్నాయి. అక్కడక్కడ కొద్దిమంది మినహా ఎవ్వరూ కనిపించరు. చివరకు సీఎం కూడా అతిథిలా వచ్చిపోతుంటారు. మంత్రులు సైతం అరుదుగా కనిపిస్తారు. ఎమ్మెల్యేలు, ఇతర ఉన్నతాధికారుల భవనాలు కూడా అంతే. చివరికి నయా రాయ్పూర్లో ఉన్న వివిధ ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల ఫ్యాకల్టీల్లో అత్యధికులు సైతం పాత రాయ్పూర్ నుంచి వచ్చిపోతుంటారు. ఇక్కడ ఏర్పాటు చేసిన IIM, IIIT, కళింగ యూనివర్సిటీ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సహా పలు ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో చదివే విద్యార్థులు కూడా పాత రాయ్పూర్ నుంచే ఎక్కువగా వస్తున్నారు. నయా రాయ్పూర్ ప్రస్తుత జనాభా 70,000 ఉంటుందని భావిస్తే వారిలో అత్యధికులు నగర నిర్మాణానికి భూములిచ్చిన గ్రామాల వారే. రాజధాని కోసం భూములు తీసుకున్నప్పుడు ఇచ్చిన హామీలను ప్రభుత్వం విస్మరించిందని వారు అసంతృప్తితో ఉన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు లేకపోవడంతో కొందరు వలసలు పోయారు. నగర నిర్మాణానికి ఇప్పటి వరకు ప్రభుత్వం సుమారు 9,000 కోట్లు వెచ్చించినట్లు అంచనా. పెద్దగా అప్పులు తీసుకురాలేదు, హంగులు ఆర్భాటాలకు పోలేదు. చేసిన సుమారు 1,700 కోట్ల రూపాయల అప్పులను కూడా 2025లోనే ప్రభుత్వం తీర్చేసింది. పాత రాయ్పూర్ జనాభా శివారు ప్రాంతంతో కలిపి 20 లక్షలకు చేరుకొని ట్రాఫిక్ రద్దీ పెరుగుతున్నా కూడా జనం ఇక్కడి నుంచి కదలడం లేదు. రాష్ట్ర రాజధానిలో పనిచేసే మొత్తం ఉద్యోగుల సంఖ్య 7,100 మంది. అన్ని శాఖలను అక్కడికి తరలించిన రాజధాని కళ సంతరించుకోవడం కష్టమే. దీనికి ప్రధాన కారణం చెప్పాలంటే నయా రాయ్పూర్లో ఉపాధి అవకాశాలు లేకపోవడమే. పాత రాయ్పూర్ దశాబ్దాలుగా ప్రముఖ వ్యాపార కేంద్రంగా ఉంటుంది. వ్యాపార, వాణిజ్య వర్గాలకు, వాటిపై ఆధారపడి ఉపాధి పొందేవారికి ఆదరువుగా నిలుస్తోంది. అటువంటి అవకాశాలు నయా రాయ్పూర్లో తక్కువ.
అందువల్ల కొత్త నగరానికి వెళ్ళడానికి రాయ్పూర్ వాసులు ఇష్టపడటం లేదు. ఇప్పుడు అమరావతిని చేపట్టి పుష్కరకాలం అవుతుంది. రైతుల నుంచి భారీగా వ్యవసాయ భూములు తీసుకున్నారు. నయా రాయ్పూర్ మాదిరిగా అమరావతి కూడా గుంటూరు, విజయవాడ నగరాల మధ్య ఉంది. పైగా దీని నిర్మాణాలు ఎప్పటికీ పూర్తి అవుతాయో, కొత్త రాజధాని ఎప్పటికీ అందుబాటులోకి వస్తుంది అన్నది చెప్పలేని పరిస్థితి.